ఉన్నారు. వాళ్ళు కూడా ప్రమోషన్ కూడా సపోర్ట్ చేస్తున్నాము. సత్యరాజు, కట్టప్ప అని అందరికి పరిచయం అయినాడు. రాజారాణిలో కూడా ఉన్నారు, అందరికి పరిచయం ఉంటారు కాబట్టి. కన్నడలో వశిష్ఠ అని ఉన్నారు, కేజీఎఫ్ తో పరిచయం ఉంటారు. మూవీ అయితే బాగా వచ్చింది బ్రో. ప్రమోషన్ కోసం వచ్చినాము. ఆగస్ట్ 22 మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మీ సపోర్ట్ కావాలి. అందరూ చూసి కన్నడ వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చినారు కాబట్టి ఐఎమ్ ఆల్సో బెంగళూరు. కన్నడ వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చినారు. ఇట్లే అంతా ఇండస్ట్రీలు కలిపి వీఆర్ ఫ్రమ్ ఇండియన్స్ అనే కట్ల మూవీ చూసి ఎంజాయ్ చేయాలి. బాగా వచ్చింది కాబట్టి చెప్తున్నాము. మేము చూసినాము, ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. చూడండి, ట్రైలర్ నచ్చితే 100% మీరు 100% 22 ఆగస్టు మీరు మూవీకి పోనే పోతారని నా నమ్మకము. సో త్రిబాణధారి బార్బరిక్ అంటే ఈ టైటిల్ వెరైటీ ఉంది. ఇది దేనికి సంబంధించిన? దిస్ ఈస్ సమ్ హిస్టారిక్ మూవీ మాదిరి ఉంటది బ్రో. అంటే ఫుల్ అట్లా ఉంటది. దిస్ ఈస్ ద సింబాలిక్. హారో కూడా దానికోసమే పెట్టినాము. అంటే ఏ ఏన్షియంట్ హిస్టరీయా? మహాభారతం తోటి క్యారెక్టర్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ మహాభారత. ఎగ్జాక్ట్లీ డిఫరెంట్ ఉన్నాయి. సో దానికి దీనికి కంపేరింగ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు సినిమా నుంచి? మూవీ ఇంకా ఎక్స్పెక్టేషన్ అయితే వాట్ యూ టోల్డ్ ఎగ్జాక్ట్లీ రైట్. ఇట్స్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఫ్రమ్ మహాభారత. దాని గురించి కొంచెము ఆ క్యారెక్టర్ గురించి చూపించేదే మూవీతో ఉంటుంది. అంటే ఆ క్యారెక్టర్ మహాభారతలో మైన్ ఉండేవాళ్ళదే అర్జునుడు కాబట్టి దుర్యోధనుడు ఇట్లా వాళ్ళతోనే సరిపోయింది. ఆ ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ కూడా గొప్పగా ఉంది. దాన్ని బయటకు తీయదే ఈ మూవీ అని. ఆగస్ట్ 22 రిలీజ్ అవుతుంది. మీరు చూసి ఎంజాయ్ చేయాలి. తెలుగులో దీంట్లో అవైలబుల్ తెలుగుతో అంటే సత్యరాజు అంటే కట్టప్ప తెలుగునే ఆల్మోస్ట్ అంతా తెలుగునే. తెలుగు తమిళ కాంబినేషన్. కానీ కేజీఎఫ్ కూడా పాన్ ఇండియా కాబట్టి మన కన్నడ వశిష్ఠ అని కేజీఎఫ్ తో పరిచయం ఉంటారు. వశిష్ఠ ఈజ్ ఫ్రమ్ కన్నడ. ఈజ్ ఆల్సో లీడింగ్ మైండ్. దే బోత్ లీడింగ్ మైండ్.